భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇంతవరకు కృష్ణుడి ప్రబోధాన్ని వింటున్న అర్జునుడు ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు. కృష్ణ, సన్యాసం అని త్యాగం అని రెండు ఉన్నాయి కదా, ఈ రెంటి తత్వం ఏమిటో విడివిడిగా విస్పష్టంగా తెలుసుకోవాలని ఉన్నది, నాకు విడమర్చి చెప్పు. అర్జునుడు ఇలా ప్రశ్నించడంలో ఉద్దేశం వేరు. సన్యాసం త్యాగం అనే పదాలకి కేవలం నిఘంటువులలోని అర్థం తెలుసుకోవడానికి కాదు అతని ఈ ప్రశ్న వేసింది. వాటి అర్థం, ఆ రెండింటికి గల తారతమ్యం అతనికి తెలుసు. వాస్తవానికి సన్యాసం అన్నా త్యాగం అన్నా మౌలికమైన అర్థం విడిచిపెట్టడమే. ఈ విషయం అర్జునుడికి తెలుసు. మరి ఎందుకు అడిగినట్టు ఈ ప్రశ్న? సన్యాసం త్యాగం ఈ రెండు మోక్ష సాధకాలని ఉపనిషత్తులు మొన్నగనివి చెబుతున్నాయి. దీన్ని బట్టి కర్మలను పరిత్యజించాలా? అసలు ఈ రెండు శబ్దాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయా, లేక అంతరార్థం ఒకటేనా? అర్థం భిన్నమైనా ఒక్కటే అయినా వాటి స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలి. అందుకే అర్జునుడు ప్రశ్నించాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్పసాగాడు. అర్జున, సాధారణమైన అర్థంలో సన్యాసం త్యాగం రెండు శబ్దాలు ఒక్కలాగే కనిపిస్తాయి. కానీ భేదం ఉన్నది. అశ్వమేధాది కామ్య కర్మలను స్వరూపాలతోనే త్యజించడాన్ని సన్యాసం అని కొందరు పండితులు చెబుతారు. నిత్యనైమిత్తికాలైన సమస్త కర్మలను అనుష్ఠిస్తూనే వాటి ఫలితాన్ని మాత్రమే విడిచిపెట్టడాన్ని త్యాగం అని మరికొందరు విద్వాంసులు చెబుతారు. త్యాగం అనే దాంట్లో అర్థం కర్మలను విడిచిపెట్టడం కాదు, విడిచిపెట్టవలసింది కర్మ ఫలాన్ని. ఈ విధంగా ఈ రెండు శబ్దాలు పర్యాయపదాలే అయినా అంతరార్థంలో వేరుగా కనిపిస్తున్నాయి. రెండింటికి విడిచిపెట్టడం అనే అర్థం, కానీ సన్యాసంలో కర్మలను విడిచిపెట్టమని అర్థం. అర్జున, యజ్ఞయాగాది సమస్త కర్మలు రాగాది ద్వేషాలతో కూడుకున్నవే అని, బంధహేతులే అని, మోక్షం కోరేవారు వీటిని పరిత్యజించాలని కొందరు పెద్దలంటారు. యజ్ఞము, దానము, తపస్సు మొదలైన కర్మలను విడిచిపెట్టకూడదని తెలిసిన వారు మరికొందరు చెబుతారు. ఈ విషయంలో ఇలా పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఎవరో పెద్దలు చెప్పిన మాటలు అలా ఉంచి నీవు ఏమంటావో చెప్పమని నన్ను అడుగుతావేమో. చెబుతాను విను. ఈ త్యాగం లేక విడిచిపెట్టడం అనేది మూడు విధాలు. ఒకటి కర్మలను విడిచిపెట్టడం, రెండు కర్మ ఫలాన్ని విడిచిపెట్టడం, మూడు కర్తృత్వాన్ని విడిచిపెట్టడం. అంటే ఇది నేను చేయవలసిన కర్మ, నా కర్మ అనే మమకారాన్ని విడిచిపెట్టడం. కర్మఫలం భగవంతుడిదే కనుక దానిని విడిచిపెట్టడం, సర్వేశ్వరుడే అన్ని కర్మలకి కర్త కాబట్టి తన కర్తృత్వాన్ని విడిచిపెట్టడం. అయితే యజ్ఞము, దానము, తపస్సు మొదలైన వైదిక కర్మలు అవశ్యం చేయదగినవి. ముముక్షులు ఎప్పుడూ వీటిని విడిచిపెట్టకూడదు. ప్రాణం పోయే వరకు ప్రతిరోజు వీటిని అనుష్ఠిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే పండితులకు ఈ కర్మలు ఎంతో పవిత్రమైనవి. పైగా అవి వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించిన కర్మలు. వీటిని అనుష్ఠించడం వల్ల నన్ను ఆరాధించినట్లే అవుతుంది. అందుచేత మమకారం లేకుండా, ఫలితాన్ని అపేక్షించకుండా ఈ కర్మలు ప్రాణం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. ఇది నా నిశ్చిత అభిప్రాయం. వేదోక్తము నిత్య నైమిత్తకము అయిన యజ్ఞాది కర్మలను ఎప్పుడూ పరిత్యజించడం తగదు. ఎందుచేతనంటే వాటిని వదిలిపెడితే శరీర యాత్రే సిద్ధించదు. బ్రహ్మజ్ఞానం లభించడానికి ప్రాణం పోయే వరకు వీటిని అనుష్ఠించవలసిందే. అజ్ఞానం వల్ల వీటిని పరిత్యజిస్తే అది తామస త్యాగమే అవుతుంది. ఈ కర్మలు మోక్షానికి సాధనాలే అయినప్పటికీ ఇవి చేయడానికి ద్రవ్యం కావాలి. ఆ ద్రవ్యాన్ని ఆర్జించడంలో దుఃఖం ఉన్నది, ఎంతో శరీర ప్రయాస ఉన్నది, నీచత్వం ఉన్నది. ఇలాంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి భయపడి ఆశ్రమ కర్మలను వదిలేస్తే అలాంటివాడు రజో సంబంధమైన త్యాగం చేసినవాడవుతాడు. శ్రేష్టమైన జ్ఞానం అతనికి కలగదు, త్యాగ ఫలం కూడా అతనికి దక్కదు. అర్జున, వర్ణాశ్రమహితమైన కర్మలు నా ఆరాధనా రూపాలే కనుక మమతా ఫలాపేక్ష లేకుండా వాటిని ఎవడైతే ఆచరిస్తున్నాడో అలాంటి త్యాగం సాత్విక త్యాగం అవుతున్నది. త్యాగబుద్ధి గల ఆత్మజ్ఞానికి సంశయం అంటూ ఉండదు. నిత్య నైమిత్తిక కర్మలు సుఖప్రదంగా ఉంటాయని వాటిని ప్రేమించడు, లేక అవి దుఃఖకరంగా ఉంటాయని వాటిని ద్వేషించడు. ఫలితం మీద ఆసక్తి లేదు కనుక కర్తృత్వాన్ని వదిలిపెడతాడు. కనుక అతనికి కొన్ని కర్మల మీద ఇష్టం కానీ, కొన్ని కర్మల మీద అయిష్టం కానీ ఉండదు. అర్జున, శరీరం అనేది ఉన్నంతవరకు కర్మలను విడిచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. దేహధారణకు అన్నపానాదులు తప్పదు. వాటి కోసం కొన్ని పనులు చేయక తప్పదు. యజ్ఞాది కర్మలు ఇలాంటివే. అందువల్ల వీటిని విడిచిపెట్టకుండా అనుష్ఠిస్తూ వీటి ఫలాన్ని త్యజించినవాడే నిజమైన కర్మయోగి. కర్మలు మూడు రకాలు: ప్రియమైనవి, అప్రియమైనవి,
ప్రియాప్రియములైనవి లేక మిశ్రమమైనవి. స్వర్గాది ఫలాలను ప్రసాదించే కర్మలు ప్రియమైనవి, నరకాది ఫలాలను ఇచ్చేవి అప్రియమైనవి. భార్య, బిడ్డలు, సంపద మొదలైన వాటిల్లో సుఖదుఖాలు రెండూ ఉన్నాయి. అందువల్ల ఇవి లభింపచేసే కర్మలు ప్రియాప్రియములైనవి లేక మిశ్రమమైనవి. కర్మలు చేసి వాటి కర్తృత్వం, మమత, ఫలం త్యాగం చేయకపోతే, అంటే వాటి ఫలాలను ఆపేక్షిస్తే అలాంటి వారికి ఆ కర్మఫలాలు సంప్రాప్తమవుతాయి. అలా కాకుండా కర్మఫలం కోరని వారికి మోక్షానికి ప్రతిబంధకమైన ఫలం ఎప్పుడూ కలగదు. అంటే వారు కృతార్థులవుతారు. కర్మఫలాన్ని విడిచిపెట్టని వారికి జన్మాంతరంలో అయినా వాటి సుఖదుఖ సంబంధమైన కర్మఫలం అనుభవించవలసి ఉంటుంది. కర్మఫలం విడిచిపెట్టిన వారికి జన్మాంతరంలో కూడా ఆ కర్మఫలాలు అంటవర్జున. కాబట్టి కర్మలు చేస్తూనే వాటి కర్తృత్వాదులను త్యజించడమే నిజమైన త్యాగం. అదే శాస్త్రసిద్ధమైన సన్యాసం. అర్జున, సమస్త కర్మల సిద్ధి కోసం వేదాంతంలో 5 కారణాలు చెప్పారు. అవి చెబుతాను విను. దేహంతో చేసే కర్మలు, మాటలతో చేసే కర్మలు, మనస్సుతో చేసే కర్మలు. ఈ 3 రకాల కర్మలకు ఈ కారణాలు 5. మొదటిది అధిష్టానం, అంటే శరీరం. పంచభూతాత్మకమైన ఈ దేహం జీవాత్మచే అధిష్ఠింపబడి ఉన్నది. అందువల్లే దీనికి అధిష్టానం అని పేరు వచ్చింది. రెండవది కర్త. దీన్నే అహంకారం అని కూడా చెప్పవచ్చు. కర్త అంటే జీవాత్మ. ఈ జీవాత్మకు జ్ఞాతృత్వం, కర్తృత్వం ఉపపాదించబడ్డాయి. ఇక మూడవవి ఇంద్రియాలు. అంటే ఒక కర్మను వేర్వేరుగా ఉండే తమ వ్యాపారాదులతో వనగూర్చే వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ మొదలైన 5 కర్మేంద్రియాలు. ఇక నాలుగవది మనస్సు. పంచప్రాణాల వ్యాపారం లేదా చేష్టలు, శరీరాన్ని, ఇంద్రియాలను ధరిస్తున్న ప్రాణ, అపానాది పంచప్రాణాలు. 5 విధాలుగా ఉన్న ఈ ప్రాణవాయువు చేసే వివిధ వ్యాపారాదులు. చివరిది 5వది దైవం. దీన్ని ఇంతకుముందు చెప్పిన 4ంటికి సంబంధించిన అభిమాన దేవతల ప్రేరణ అని కూడా అంటారు. కర్మ నిష్పత్తిలో అంతర్యామి అయిన ఈ దైవం లేదా పరమాత్మ ప్రధాన కారణం. జీవాత్మ కర్తృత్వం పరమాత్మకు లోనే ఉన్నది. అందువల్ల జీవాత్మను ఎప్పుడూ కర్మలో నియోగించడానికి వీలులేదు. ఈ విధంగా వైదిక బుద్ధితో చేసిన నిర్ణయాన్ని బట్టి బుద్ధి, శరీరం, జీవాత్మ, ఇంద్రియాలు, ప్రాణాలు, ఉపకరణాలు గల పరమాత్మే కర్త అని నిశ్చయం అవుతున్నది. మరి ఇలా జీవుడి కర్తృత్వం పరమాత్మ అధీనంలో ఉన్నప్పుడు విధి, నిషేధ శాస్త్రాలు నిరర్థకాలవుతాయి. అలా కాదు. జీవాత్మ పరమాత్మచే ఇవ్వబడి అతడే ఆధారంగా ఉన్నట్టు, అతనిచే కలుగజేయబడినట్టు శక్తులు గల కరణ కళేబరాలతో కూడినవాడే, తాను కూడా అతనే ఆధారంగా కలవాడే, పనులు జరగడం, తన ఇచ్ఛ ప్రకారమే కరణాదులను అధిష్ఠించి ఉండడం అనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు. లోపల ఉండే పరమాత్మ కూడా దీన్ని అనుమతించి జీవాత్మను ప్రవర్తించేలాగా చేస్తున్నాడు. కనుక స్వబుద్ధి వలనే జీవాత్మ ప్రవర్తించడం కద్దు. ఈ రీతిగా త్రికరణాలైన మనస్సు, వాక్కు, కాయము, వీటితో మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ ఒక పనిని మానవుడు ప్రారంభించేటప్పుడు పైన చెప్పిన 5 ఆత్మకి కారణాలవుతున్నాయి అర్జున. మరి ఇలా ప్రతి పనిలో జీవాత్మ, కర్తృత్వం, పరమాత్మ వీటి అనుమతితోనే సాగుతున్నది. ప్రతి పనికి పైన చెప్పబడిన 5 కారణాలవుతున్నాయి. అలాంటప్పుడు ప్రతి కర్మకు తానే కర్తనని అనుకునే మానవుడు తెలియనివాడు, అజ్ఞాని. అలాంటివాడు ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోలేడు. అర్జున, దీన్ని బట్టి పరమాత్మే అన్నిటికీ కర్త అని స్థిరపడుతున్నది కదా. కాబట్టి ఈ పని నేను చేస్తున్నాను అనే అభిమానం ఎవడికి ఉండదో, ఈ పనిలో కర్తృత్వం నాది కాదు, దీని ఫలము నన్ను అంటదు అనే బుద్ధి ఎవరికైతే కలుగుతుందో వాడు ఈ ప్రజలందరినీ చంపినవాడు కాజాలడు. ఈ ఒక్క విషయం నీవు తెలుసుకున్నావంటే ఈ మహాయుద్ధంలో భీష్మాదుల్ని, కౌరవుల్ని అందరినీ నీవు చంపిన వాడివి కాజాలవు. వీరిని నేను చంపానే అన్న దుఃఖం నీకు ఉండదు. యుద్ధం అనే కర్మతో నీకు సంబంధం లేనప్పుడు దాని ఫలితంతో, అంటే చంపడం వల్ల వచ్చే పాపంతో కూడా నీకు సంబంధం ఉండదు అర్జున. ఇలా కర్తను నేను కాదన్న బుద్ధి సత్వగుణం వల్లనే కలుగుతుంది. ఈ సత్వగుణమే అందరికీ ఉపాధేయం. సత్వాది గుణాల మూలంగా కర్మలో కలిగే భేదాలను గురించి ఇప్పుడు చెప్తాను విను. కర్మబోధన లేక కర్మోపదేశం 3 విధాలు. అవి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. జ్ఞానం అంటే చేయవలసిన పనికి సంబంధించిన జ్ఞానం. జ్ఞేయం అంటే జ్ఞానంతో తెలుసుకోవలసిన విషయం. జ్ఞాత అంటే అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి. అలాగే
కర్మ సంగ్రహంలో కర్మ కూడా మళ్ళీ 3 విధాలుగా ఉన్నది. అవి కారణం, కర్మ, కర్త. కారణం అంటే చేయవలసిన పనికి అవసరమైన వస్తువులు లేదా పదార్థాలు, వాటిని సంపాదించడం. కర్మ అంటే చేయవలసిన పని. కర్త అంటే ఆ పని చేసేవాడు. కర్మబోధన, కర్మ సంగ్రహం అనే పదాలు సాంకేతికమైనవి. ఇంద్రియాలతో ఏ పని అయినా చేయడానికి ముందు ఆ పనిని గురించి మనస్సు నిర్ణయించాలి. కాబట్టి మానసికంగా జరిగేదాన్ని కర్మబోధన అంటారు. అంటే ఒక పని చేయడానికి కలిగే తొలి ప్రేరణ అన్నమాట. సహజంగానే ఇది 3 విధాలుగా ఉంటుంది: జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాతము. ఉదాహరణకి చూడండి, ఒక మట్టి కుండ తయారు చేసే ముందు కుమ్మరి అంటే జ్ఞాత నేను ఈ పని చేయాలి అని మనస్సులో నిర్ణయించుకుంటాడు. ఇక్కడ చేయబడే కుండ జ్ఞేయం. ఈ కుండను ఈ విధంగానే చేయాలని కూడా కుమ్మరి అనుకుంటాడు. ఇదే జ్ఞానం. ఈ 3 క్రియలతో కూడిందే కర్మబోధన. మనస్సులో ఈ విధంగా నిశ్చయించుకున్న తర్వాత కుమ్మరి అంటే కర్త కుండ చేయడానికి అవసరమైన మట్టి, చక్రం మొదలైన సాధనాల్ని సమకూర్చుకుంటాడు. ఈ సాధనాలే కారణం. అప్పుడు కుండ తయారు చేస్తాడు. ఆ తయారు చేయడమే కర్మ. ఈ 3 క్రియలతో కూడిందే కర్మ సంగ్రహం. కుమ్మరి చేసే కుండ కర్మ అయినప్పటికీ దాన్ని మట్టి చేసే కార్యం అని కూడా చెప్పవచ్చు. పరిశీలించి చూస్తే మనస్సులో జరిగే పని లేదా అంతరింద్రియాలలో జరిగే పని కర్మబోధన అని, బాహ్యేంద్రియాల ద్వారా జరిగే పని కర్మసంగ్రహం అని అర్థమవుతోంది. ఇక్కడ బాహ్యేంద్రియాల ద్వారా జరిగే పని మానసిక క్రియతో కూడా కలిసి ఉన్నదని తెలుసుకోవాలి. ఈ విధంగా ఏ పనిలో అయినా బోధన, సంగ్రహం ఈ 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒక సూక్ష్మం ఉన్నది. శాస్త్రాల్లో చెప్పిన జ్ఞానము, కర్మ, కర్త ఈ 3 సత్వ, రజస్తమో గుణాల భేదాలని బట్టి ఒక్కొక్కటి మళ్ళీ 3 రూపాలుగా ఉంటున్నది. సాంఖ్యశాస్త్రాన్ని బట్టి వాటిని గురించి వివరిస్తాను, విను అర్జున. వేర్వేరు రూపాల్లో ఉంటున్న పిపీలికాది బ్రహ్మపర్యంతం అన్ని జంతువులలోనూ, స్థావరాలలోనూ అఖండము, నాశరహితమైన ఒకే ఒక బ్రహ్మభావం ఉంటున్నది కదా. జ్ఞానంతో ఎవడైతే ఈ విషయాన్ని దర్శిస్తున్నాడో అలాంటి వాడి జ్ఞానం సాత్విక జ్ఞానం. అంటే సృష్టిలో హెచ్చుతగ్గులుగాను, విభిన్నంగానూ కనిపించే అన్ని ప్రాణుల్లోనూ, వస్తువుల్లోనూ ఉన్నది ఒకే ఆత్మ అని తెలుసుకోవడం సాత్విక జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం. అన్ని భూతాలు వేర్వేరు ఆకారాలలో వేర్వేరు విధంగా ఉన్నందున అవన్నీ విభిన్నంగా ఉన్నవనే భేద జ్ఞానంతో అవి వేర్వేరుగా ఉన్నవి అని అనుకోవడం రాజస జ్ఞానం. ఈ జ్ఞానం సంపూర్ణమైంది కాదు. అంటే వేర్వేరు దేశాల్లో మనుషులు వేరువేరుగా ఉండడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది కనుక వారు వేరువేరు అని అనుకోవడమే రాజస జ్ఞానం అన్నమాట. ఇక తామస జ్ఞానం ఉన్నది. ఆత్మ అయినా భగవంతుడైనా ఈ దేహమే అని అనుకోవడం ఇది. దీనికి యుక్తి లేదు. ఇది యథార్థం కూడా కాదు. కలిగే ఫలితం కూడా అత్యల్పం. ఇదే తామస జ్ఞానం. నిజానికి ఇది అజ్ఞానం. వర్ణాశ్రమ ధర్మాలకు తగినట్లుగా శాస్త్రసమ్మతంగా కర్తృత్వం పెట్టుకోకుండా, ఫలాపేక్ష లేకుండా, రాగద్వేషరహితంగా చేసే కర్మ సత్వగుణ ప్రధానమైంది. ఏవేవో కోరికలు పెట్టుకొని ఈ పని నేనే చేస్తున్నాను అన్న కర్తృత్వ భావంతో, ఫలాపేక్షతో, మిక్కిలి కష్టంతో చేసే కర్మ రజోగుణ ప్రధానమైంది. అశుభము, అనర్థము కలుగుతాయని ఆలోచించకుండా, ఇతరులను హింసించినా పర్వాలేదని అహంకారంతో పరమపురుషుడనేవాడు కర్తగా ఉన్నాడని తెలియక అజ్ఞానంతో చేసే కర్మ తామసగుణ ప్రధానమైంది. అర్జున, ఫలితంతో నిమిత్తం లేకుండా తాను కర్తను అన్న అభిమానాన్ని వదిలిపెట్టి పూనుకున్న కార్యం ముగిసే వరకు ఎంత దుఃఖమైనా భరిస్తూ ఉత్సాహంతో సాధన సంపత్తులు లభించినా లభించకపోయినా చలించకుండా కర్మలు ఆచరించేవాడు సాత్విక కర్త. కీర్తి ప్రతిష్టలు కాంక్షిస్తూ, ఫలాన్ని ఆపేక్షిస్తూ కార్యాన్ని పూర్తి చేయడానికి గాను తన వద్ద ద్రవ్యం లేకపోయినా ఇతరులను పీడించి వారి చేత పని చేయిస్తూ, అనుకూల ఫలం కలిగినప్పుడు సంతోషిస్తూ, ప్రతికూల ఫలం సిద్ధించినప్పుడు దుఃఖిస్తూ ఆచారహీనుడై కర్మలు చేసేవాడు రాజసకర్త. చిత్తస్థైర్యం లేకుండా అవివేకుడై, మోసకారై, స్తబ్దుడై ఇతరులను అనుమానించడమే పనిగా పెట్టుకుని దుఃఖంతో ఆలస్యంగా పనులు చేసేవాడు తామసకర్త. అర్జున, బుద్ధి, ధైర్యం అవి కూడా గుణభేదం వల్ల 3 విధాలుగా ఉన్నాయి. వాటి గురించి విశ్లేషించి చెప్తాను, విను. ఐహిక సుఖ సాధనమైనది ప్రవృత్తి ధర్మం, మోక్ష సాధనమైంది నివృత్తి ధర్మం. ఈ రెండింటినీ గురించి తెలుసుకోవాలి. ఈ రెండిటిలో దేన్ని అవలంబించినా
దేశకాల అవస్థా విశేషాలను బట్టి చేయతగింది ఏదో చేయరానిది ఏదో తెలుసుకోవాలి. శాస్త్రాన్ని అతిక్రమించడం వల్ల పాపభీతి కలుగుతుంది. శాస్త్రాన్ని అనుసరించడం వల్ల అభయహేతు అవుతుంది. ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. సంసార ప్రవృత్తి వల్ల బంధము, సంసార నివృత్తి వల్ల మోక్షము. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఏ బుద్ధితో లేక ఏ వివేకంతో ఈ విషయాలన్నీ తెలుసుకుంటారో ఆ బుద్ధినే సాత్విక బుద్ధి అంటారు. శాస్త్రం విధించింది ధర్మం, శాస్త్రం నిషేధించింది అధర్మం. ఉన్నది ఉన్నట్టుగా కాక వేరే విధంగా ఉన్నట్టు భావించడం విపరీత ధర్మం. వీటిని గురించి తెలుసుకోవడం, ఆ విధంగా చేయతగిందని చేయరాదని తెలుసుకునే బుద్ధి లేదా తెలివి రాజసబుద్ధి అంటారు. అర్జున, బుద్ధిని అజ్ఞానం ఆవరిస్తుంది. అందువల్ల నిషిద్ధమైన ధర్మం యుక్తమైందిగా, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది, ఉన్నది లేనట్లుగా తోస్తుంది. పరతత్వాన్ని అపరంగా, అపరాన్ని పరంగా భావించడం జరుగుతుంది. ఇలా సమస్తాన్ని తలకిందులుగా విపరీతంగా తలచే బుద్ధి తామస బుద్ధి. అర్జున, ఇక ధృతి లేక ధైర్యంలో గల భేదాలను గురించి వివరిస్తాను విను. యోగం అంటే భగవదుపాసన. మోక్ష సాధనమైన భగవదుపాసనకి మనస్సు, ఇంద్రియాలు సాధనాలు. ఎవరైతే మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు వీటి వ్యాపారాలను నిశ్చలమైన భగవదుపాసనలో నియమిస్తున్నాడో అలాంటి వాడి ధృతి సాత్విక ధృతి అంటారు. ధృతి అంటే ధైర్యం. ఇది శారీరకమైన ధైర్యం కాదు, మానసిక ధైర్యం, నైతిక ధైర్యం. మనస్సులో దృఢంగా ఒక నిర్ణయం చేసుకోవడం అనేది ఏదో ఒక హేతువు వల్ల జరుగుతున్నది. అయితే హేతు మూలంగా నిర్ణయం సరైందే అయినప్పటికీ ఆ నిర్ణయం మనస్సులో స్థిరంగా ఉండాలి. చెంచల మనస్సుతో నిర్ణయాన్ని మార్చుకోకూడదు. ఇలాంటి స్థిరత్వం రావాలంటే మానసికమైన బలం ఉండాలి. అందువల్ల ఇటు హేతువు, అటు మానసిక బలం, ఈ రెండిటి వల్ల మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. అర్జున, ఎవడైతే ఏదో ఒక ఫలాపేక్షతో శ్రద్ధాసక్తులతో పురుషార్థాలైన ధర్మార్థ కామమోక్షాలకే ప్రయత్నిస్తున్నాడో అలాంటి ధైర్యాన్ని రాజస ధైర్యం అంటారు. కుత్సిత బుద్ధి గల మానవుడు ఏ ధైర్యం వల్ల దుఃఖము, భయము, నిద్ర, చింతన, కావరం వీటిని వదిలిపెట్టకుండా ఉంటాడో అలాంటి ధైర్యం తామస ధైర్యం. అర్జున, ఇలాగే సుఖం కూడా 3 విధాలుగా ఉన్నది. గుణ సంబంధం వల్లనే ఈ తేడాలు కూడా. చిరకాలం అభ్యాసం చేయడం వల్ల కొందరు నిరంతరం నిరతిశయ ఆనందం పొందుతూ ఉంటారు. వారికి సంసార సంబంధమైన దుఃఖం ఏదీ ఉండదు. ఆ సుఖం మొదట విషంలాగా ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ పోను పోను అమృతంతో సమానంగా ఉంటుంది. అలా పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని దర్శించడం వల్ల కలిగే సుఖం సాత్విక సుఖం. విషయేంద్రియ సంబంధం వలన మొదట్లో అంటే అనుభవించేటప్పుడు అమృతంలాగా సుఖం ఉండి ఆ విషయ సుఖాలకు కారణాలైన ఆకలి మొదలైనవి అణిగిపోయిన తర్వాత చివరకు విషంగా వెగటు పుట్టించే సుఖం రాజస సుఖం. ఆలస్యం అంటే ఇంద్రియ వ్యాపారాలు మందగించడం. ఇలాంటి ఆలస్యం నిద్ర, ప్రమాదం వీటి వల్ల వచ్చే సుఖం మోహవిభ్రాంతిని కలిగిస్తుంది. ఈ సుఖాన్ని తామస సుఖం అంటారు. అర్జున, మోక్షాన్ని అపేక్షించేవాడు రాజస తామస సుఖాలను విడిచిపెట్టాలి. సాత్విక సుఖాన్ని మాత్రమే స్వీకరించాలి. అర్జున, ప్రకృతి వల్ల పుట్టిన ఈ సత్వ రజస్తమో గుణాలకి లోబడే ప్రాణి దేవలోకంలో కానీ, మానవలోకంలో కానీ, పాతాళలోకంలో కానీ లేదు. బ్రహ్మాది స్తంభ పర్యంతం అన్నీ ప్రకృతి సంబంధం కలిగి ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ ఈ 3 గుణాలు ఆవరించి ఉన్నాయి. అర్జున, మానవులలో వారి వారి స్వభావాలను అంటిపెట్టుకుని ఉండే ఈ సత్వాది గుణభేదాలను బట్టి వారి వారికి వేర్వేరుగా కర్మలు నిర్దేశించబడ్డాయి. వారి వృత్తులలో కూడా ఈ కర్మల స్వరూపాన్ని గురించి చెప్తాను విను. ప్రకృతి సిద్ధమైన సహజ గుణాలతో ఉండే తారతమ్యాలను బట్టి మానవులలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 వర్ణాలు ఏర్పడ్డాయి. వారి వారి ప్రకృతి వల్ల పుట్టిన సత్వాది గుణాలను అనుసరించి శాస్త్ర నియమిత కర్మలు కూడా వేరువేరుగా ఉన్నాయి. స్వభావం అంటే స్వకీయమైన భావం. బ్రాహ్మణాది జన్మలకు కారణమైన ప్రాచీన కర్మ ఇది. ఆ కర్మ నుండి పుట్టినవే సత్వ రజస్తమో గుణాలు. బ్రాహ్మణులకు స్వభావం వల్ల పుట్టిన గుణం రజస్సును, తమస్సును అణిచివేసి బయటికి వస్తుంది. అదే సత్వగుణం. క్షత్రియులకి స్వభావం వల్ల జనించిన గుణం సత్వాన్ని, తమస్సును అణగదొక్కి బయలుపడుతుంది. అదే రజోగుణం. అలాగే
వైశ్యులకి స్వభావం వల్ల పుట్టిన గుణం సత్వాన్ని రజస్సును అణిచివేసి స్వల్పంగా ఉద్రేకిస్తుంది. అది తమోగుణం. శూద్రులకు స్వభావమూలంగా వచ్చిన గుణం సత్వాన్ని రజస్సును అణగదొక్కి అధికంగా ఉద్రేకిస్తుంది. అదే తమోగుణం. ఈ గుణాలను బట్టి ఈ 4 వర్ణాల వారి కర్మలు ఇవి, వీరి వృత్తులు ఇవి అని శాస్త్రాలు ప్రతిపాదించాయి. అర్జున, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతఃకరణ నిగ్రహం, విషయానుభవాలను నియమించడమనే శాస్త్రసిద్ధమైన శరీర క్లేశం, శాస్త్రీయ కర్మలకు అనుగుణంగా ఉండడమనే శుచిత్వం, ఇతరులను బాధపెట్టి మనస్సు వికారం చెందకుండా ఉండడం, మనస్సులో అనుకునేవి బయట చేసే పనులు ఒకే విధంగా ఉండడం, పరతత్వం ఏదో అపరతత్వం ఏదో యథార్థంగా తెలుసుకునే జ్ఞానం, పరతత్వంలోని విశేషాలేమిటో తెలుసుకుని విజ్ఞానం, వేదాల్లో చెప్పిన విషయాలన్నీ సత్యమే అన్న గట్టి నమ్మకం, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం, ఇవన్నీ బ్రాహ్మణుడికి స్వభావసిద్ధంగా వచ్చిన కర్మలు. అస్తిక్యత అంటే ఏమనుకున్నావు? పరబ్రహ్మ శబ్దవాచ్యుడైన భగవంతుడు ఒకడున్నాడు. అతను అసంఖ్యాక కళ్యాణగుణ సంపన్నుడు, నిఖిల వేదాంత వేద్యుడు, అఖిల జగత్తుకి కారణము ఆధారము అతనే, సమస్తాన్ని ప్రవర్తింపజేసేవాడు అతనే. వైదికమైన సకల కర్మలు అతని ఆరాధనలే అవుతాయి. ఆయా కర్మల ద్వారా ఆరాధింపబడే ఆ భగవంతుడే అందరికీ ధర్మార్థ కామమోక్షాల రూపంలో ఫలితాలను ప్రసాదిస్తాడు. ఈ విషయం ముమ్మాటికి సత్యమని నమ్మకం కలిగి ఉండడమే ఆస్తిక్యం. పోరాటంలో శౌర్య పరాక్రమాలను ప్రదర్శించడం, ఇతరులు తనను ధిక్కరించలేని సామర్థ్యం కలిగి ఉండడం, ఒక పని ప్రారంభించిన తర్వాత ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఏర్పడినా ఆ పని పూర్తయ్యేల శక్తి సామర్థ్యాలు, ఏ పనైనా నిర్వర్తించగల నేర్పు, యుద్ధంలో తనకు చావు తప్పదన్న పరిస్థితిలో కూడా వెనుకాడకుండా శత్రువుతో పోరాడడం, ఎంత అయినా సరే తన సొమ్ము ఇతరులకు ఇవ్వగలిగిన దాతృత్వం, త్యాగం, ఇవన్నీ నిజమైన క్షత్రుడికి స్వభావంతో పుట్టిన కర్మలు. అలాగే భూమిని దున్ని పంటలు పండించడం, పశు సంరక్షణ, ధనాన్ని కూడబెట్టడానికి వీలైన క్రయ విక్రయ రూపమగు వ్యాపారం, ఇవన్నీ వైశ్యులకి జన్మతః వచ్చిన కర్మలు. పైన చెప్పిన 3 వర్ణాల వారికి పరిచర్యలు చేయడమే శూద్రుడి స్వభావసిద్ధమైన కర్మ. అయితే ఆయా వర్ణాల వారికి చెప్పిన కర్మలు ఇవి మాత్రమే అని అనుకోకూడదు. 4 వర్ణాల వారు వారి వారి వృత్తి ధర్మాలతో పాటు ఆచరించవలసిన శాస్త్రవిహితమైన యజ్ఞ యాగాది కర్మలకు ప్రదర్శకంగా ఇది చెప్పడం జరిగింది. అర్జున, యజ్ఞాది కర్మలు మొదటి 3 వర్ణాల వారికి సాధారణంగా ఉండేవి. శమము, దమము లాంటివి ఈ త్రివర్ణాలలో ముముక్షులైన వారికి అవసరమయ్యేవే. అయితే ఇక్కడ ఒక సూక్ష్మం ఉన్నది. బ్రాహ్మణులకు సత్వగుణం స్వాభావికంగా ప్రబలంగా ఉంటుంది కాబట్టి వారికి శమాదులు ముఖ్యమని, అదే వారికి సుఖప్రదమని చెప్పాను. అలాగే క్షత్రియులకి రజస్సు, తమస్సు స్వభావసిద్ధంగా ఉద్రేకించి ఉంటాయి కాబట్టి శమదమాదులను అనుష్ఠించడం వారికి కష్టం. అందువలనే వారికి అవి లేవని చెప్పాను. అంతేకాని నిజంగా అవి లేవని కాదు. స్వభావసిద్ధమైన గుణాలలో తారతమ్యం వలనే ఈ చాతుర్వర్ణ విభాగం ఏర్పడింది. అయితే ఇది మొదటిసారిగా భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయం కాదు. మహాభారతం అరణ్య పర్వంలో నహుషుడికి ధర్మరాజుకు మధ్య జరిగిన సంభాషణలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. అలాగే మహాభారతం శాంతి పర్వంలో భృగు భరద్వాజుల మధ్య జరిగిన చర్చలోనూ, అనుశాసన పర్వంలోనూ ఉమామహేశ్వరుల మధ్య సాగిన చర్చలోనూ 4 వర్ణాల ఏర్పాటు గురించి చెప్పడం జరిగింది. ప్రకృతి గుణాలలో గల వ్యత్యాసాల ఫలితంగా ప్రపంచంలో వివిధ రకాలైన కార్యకలాపాలు సాగుతుంటాయని ఇంతకుముందే పేర్కొనబడింది కదా. ఏ వర్ణం వారు ఏ పని చేయాలో నిర్ణయించేది ఈ చాతుర్వర్ణ విభాగం. ప్రకృతి గుణాలలో గల తారతమ్య ఫలితమే ఇది. ప్రతి వర్ణంలోని వారు వారి వారికి చెప్పిన పనులు నిష్కామ బుద్ధితో పరమేశ్వరార్పణంగా చేయాలని ఇప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు. అలా చేయకపోతే లోకయాత్ర సవ్యంగా సక్రమంగా సాగదు. ఈ రీతిగా చేస్తూ తమ ప్రవర్తనను తాము సరిదిద్దుకున్నప్పుడే ఎవరికైనా పరిపూర్ణత్వం సిద్ధించేది. ఎవరికి నిర్దేశించిన కార్యాలు వారు చిత్తశుద్ధితో నెరవేరుస్తుంటే మరొక నియమనిష్టతో పని ఉండదు. ఇలా 4 వర్ణాల వారిలో ఎవరికి వారు తమ విధులు నిర్వర్తిస్తూ ఆ విధంగా వర్ణ వ్యవస్థను కాపాడడం, విరాట్ పురుషుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే అవుతుంది. అదే మోక్షప్రాప్తికి దోహదం చేస్తుంది. అయితే ప్రకృతిసిద్ధమైన గుణాలతో వైవిధ్యం పర్యవసానంగా మానవులకి ఈ విభిన్న కార్యకలాపాలు విధించడం మరో దృక్పథం నుంచి చూస్తే దోషభూయిష్టంగానూ, అవాంఛనీయంగానూ, కష్టసాధ్యంగా లేక ఇష్టంగానూ కనిపించవచ్చు. ఉదాహరణకు చూడండి,
ఈ చాతుర్వర్ణ ధర్మంలో యుద్ధం చేయడం, మానవులను చంపడం క్షత్రియుడి ధర్మం. ఇది తప్పు కాదా? ఇదేం ధర్మం అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ పరిస్థితుల్లో మానవుడు స్వధర్మాన్ని విడిచిపెట్టి మరో ధర్మాన్ని చేపట్టాలా? లేక ఎలాంటి పరిస్థితులైనా అతను స్వధర్మాన్ని అంటిపెట్టుకుని తన విధులను తాను నిర్వర్తించాలా? అలా అయ్యే ఎడల వాటిని అతడు ఎలా నిర్వర్తించాలి? ఈ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం ఉంది. యజ్ఞయాగాది కర్మలు చేయడాన్ని గురించి ఈ అధ్యాయం ప్రారంభంలో ఎలాంటి వాదం ప్రతిపాదించబడిందో ఇప్పుడు ఈ విషయంలోనూ అలాంటి వాదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్జున, తమ తమ వర్ణాశ్రమాలకు ఉచితమైన కర్మలలో అనురక్తులైన మానవులు పరమపదాన్ని పొందుతారు. అది ఎలాగో వివరిస్తాను విను. ఏ సర్వేశ్వరుడి వల్ల సకల భూతాలకు ఉత్పత్తి, స్థితి, లయం అనే ప్రవృత్తులు కలుగుతున్నాయో, ఎవడి ప్రపంచం నిండి ఉన్నాడో, ఎవడు ఇంద్రాది దేవతల్లో కూడా అంతరాత్మగా వెలుగొందుతున్నాడో ఆ పరమేశ్వరుణ్ణి మానవులు వారి వారి స్వధర్మానుష్ఠానం ద్వారా ఆరాధించి పరమేశ్వర ప్రాప్తి రూపమైన సిద్ధిని, అంటే మోక్షాన్ని పొందుతున్నారు. పరమపదాన్ని చేరుకునే మార్గం ఇదే. అర్జున, కర్తృత్వాదులను వదిలిపెట్టి నన్ను ఆరాధించడమే స్వధర్మం. అంటే తనంతట తానుగా స్వీకరించడానికి యోగ్యమైన ధర్మం కర్మయోగంతో కూడిన ధర్మం. ఇంద్రియ వ్యాపార రూపంలో ఉండడం వల్ల ప్రకృతి సంసర్గంగా కలవారు సులభంగా స్వీకరించగలిగిన ధర్మం ఇది. అర్జున, సకలేంద్రియాలను నియమించేది జ్ఞానయోగం. అందువల్ల అది ప్రమాదభరితమైంది. జితేంద్రియుడికే ఈ జ్ఞానయోగం అనుష్ఠించడం సాధ్యమవుతుంది. పైగా ఇది అన్ని సమయాల్లో సక్రమంగా అనుష్ఠించలేరు. కాబట్టి పరధర్మమైన జ్ఞానయోగం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమైన కర్మయోగమే శ్రేష్టమైనది. విన్నావా అర్జున? ఎందుచేతనో ఇంకా చెబుతాను విను. ఏమైనా సరే స్వధర్మాన్ని అనుష్ఠించే వారికి పాపాలు అంటవు. ప్రకృతి సంబంధం గల మానవుడికి ఇంద్రియ వ్యాపార రూపమైన కర్మయోగం స్వభావం చేతనే ఏర్పడి ఉంటుంది. అది ఏమాత్రం ప్రమాదం లేనిది. దానిని ఆదరించేవాడు సంసార చక్రంలో చిక్కుకోడు. నిజమే, కర్మయోగం కాయక్లేశం మొదలైన కష్టాలతో కూడిందే. అయినా అది స్వాభావికమైనది, సులభమైనది, ప్రమాదం లేనిది కాబట్టి ఎప్పటికీ దానిని విడిచిపెట్టకూడదు. అర్జున, అంటే జ్ఞానయోగానికి అర్హుడైనప్పటికీ కూడా కర్మయోగాన్ని ఆచరించాలి అన్నమాట. నిప్పుని పొగ కప్పి ఉంటుంది. అలాగే సమస్త కర్మలు దుఃఖంతో కూడినవే, సమస్త జ్ఞానాలు కూడా దుఃఖభరితమైనవే. ఈ రెండిటికీ తేడా ఒక్కటే, సులభము ప్రమాదరహితము, రెండవది కష్టము ప్రమాదభరితము. అందువల్ల కర్మయోగమే మేలు. అర్జున, ఈ యుద్ధం చేయడం నీకు స్వధర్మం, యుద్ధం చేయకపోవడం పరధర్మం. యుద్ధం చేస్తే నీ విధి నీవు నిర్వర్తించినట్లుగా అవుతుంది. కర్మయోగం చక్కగా అనుష్ఠించినట్లవుతుంది. సుఖదుఖాలతో నీకు నిమిత్తం లేదు. ఫలాపేక్ష లేకుండా, దేనిమీద ఆసక్తి లేకుండా మనోనిగ్రహం అలవర్చుకోవాలి. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే కర్త అని అనుకోవాలి. ఆత్మకర్తృత్వం మీద ఆశ వదులుకోవాలి. నిష్కామంగా కర్మలు చేయాలి. అలాంటివారే నైష్కర్మ్య సిద్ధి పొందుతారు. అలాంటి త్యాగమే సన్యాసం. అంతేకాని కాషాయ బట్టలు కట్టి అన్నీ వదిలిపెట్టామని కూర్చోవడం నిజమైన సన్యాసం కానే కాదు అర్జున. అలా నైష్కర్మ్య సిద్ధి పొందిన తరువాత పరబ్రహ్మను చేరుకోవడానికి మార్గమైన జ్ఞాననిష్ఠని అలవర్చుకోవాలి. అదెలాగో సూక్ష్మంగా చెబుతా విను. యథాస్థితిమయమైన ఆత్మతత్వాన్ని గురించి బుద్ధి కలిగి ఉండాలి. దీక్షతో మనస్సుని విషయవాంఛల నుండి మళ్లించాలి. ఆ విధంగా యోగానికి తగిన దానిగా మనస్సుని మలుచుకోవాలి. శబ్దాది విషయాలను దగ్గరకు రాకుండా చేసుకోవాలి. వాటి వల్ల వచ్చే రాగద్వేషాలను విడిచిపెట్టాలి. అలా తన్ను తాను సిద్ధం చేసుకున్న తరువాత ధ్యానానికి ఏ విధంగానూ ప్రతికూల పరిస్థితి రాకుండా ఏకాంత ప్రదేశంలో నివసించడం మొదలుపెట్టాలి. అతిగా ఏదీ తినకూడదు. అసలు తిండి లేకుండానూ ఉండకూడదు. ప్రాణాలు నిలుపుకోవడానికి అవసరమైన రీతిలో ఆహారం సేవిస్తూ వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి. మనోవాక్కాయ కర్మలను ధ్యానానికి అభిముఖంగా చేసుకోవాలి. ప్రాణం పోయేంతవరకు ధ్యానయోగంలోనే ఆసక్తుడై ఉండాలి. ధ్యానం తప్ప తక్కిన వాటిల్లో గల దోషాలను గురించి ఏమాత్రం పట్టించుకోరాదు. దేహంలో ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టాలి. దర్పము, కామము, క్రోధము, తనవి అనే ఆశ అన్నీ వదిలిపెట్టాలి. అలా ఆత్మానందం ఒక్కటే తనకు తృప్తిస్తుందని అనుకుని ధ్యానం చేస్తూ ఉండాలి అర్జున. అలాంటివాడే పరబ్రహ్మను చేరుకోగలడు. అంటే సకల బంధాల నుండి విముక్తుడై స్వరూపంలో ఉన్న ఆత్మానందం అనుభవించగలడు అర్జున.
ఈ విధంగా బ్రహ్మనిష్ఠుడైన వాడు, శుద్ధాత్మ స్వరూపాన్ని పొందినవాడు మరి దేని గురించి సంతోషించడు, దేని గురించి దుఃఖించడు. ఒకటి పోయిందని విచారపడడు, ఒకటి కావాలని కోరుకోడు. ఏ సుఖదుఖాలకు, ఏ కర్మలకు కలుషితం కాడు. సకల ప్రాణులందు సమాన దృష్టి కలిగి ఉంటాడు. పరమోత్కృష్టుడైన నన్నే నిరంతరం ఆరాధిస్తూ ఉంటాడు. స్వరూప స్వభావాలను బట్టి నేనెవర్నో, గుణాలను విభూతులను బట్టి నేను ఎంతటివాడనో ఇలాంటి భక్తి వల్ల వాస్తవంగా తెలుసుకోగలుగుతున్నాడు. అలాంటి తత్వజ్ఞానం ఎవరిలో పరిపూర్ణత్వం పొందుతుందో వాడు నాలో ప్రవేశిస్తున్నాడు అర్జున. అంటే అలాంటి భక్తియే తత్వజ్ఞానానికి, భగవత్ప్రాప్తికి హేతు. పైన చెప్పినదంతా కర్మయోగికే సిద్ధావస్థ, అంతేకాని కర్మ సన్యాసికి కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే కర్మయోగి పొందిన చరమదశ, కర్మ సన్యాసి పొందిన చరమదశ ఒక్కటే. ఇక్కడ విశేషం వల్ల కర్మ సన్యాసం అంటే అంతరార్థం కర్మలను త్యజించడం కాదు, అన్ని కర్మలు చేస్తూనే వాటితో సంబంధం పెట్టుకోకపోవడం, అన్ని పనులు పరమేశ్వరార్పణంగా చేయడం. ఇదే నిష్కామకర్మ. ఇలాంటి నిష్కామకర్మ చేసేవాడు కర్మయోగి, కర్మ సన్యాసి కూడా. అర్జున, వర్ణాశ్రమోచితమైన నిత్య నైమిత్తిక కర్మలను వాటి ఫలితంతో నిమిత్తం లేకుండా పరమ పురుషారాధనలుగా అనుష్ఠిస్తే ఎలా సిద్ధి కలుగుతుందో అలాగే కామ్యకర్మల వల్ల కూడా సిద్ధి కలుగుతుంది. అదెలాగో చెబుతాను విను. కర్తృత్వం ఉన్న వాటిని నాకు విడిచిపెట్టి నిత్య నైమిత్తికాలైన కామ్యకర్మలు చేసేవాడికి కూడా నా అనుగ్రహం వల్ల శాశ్వతమైన బ్రహ్మపదం ప్రాప్తిస్తుంది. కాబట్టి అర్జున, ఆత్మ నావాడు, నా నియమానికి లోనైనవాడు. ఇదే బుద్ధితో నీవు కూడా జ్ఞానివై సమస్త కర్మలను, వాటి కర్తృత్వాదులను నాకు అర్పించు. నేనే ఉత్తమగతి అని నమ్ముకో. ఎల్లప్పుడూ నా మీదే మనసు ఉంచు. నా మీద మనస్సు లగ్నం చేసి కర్మలు ఆచరిస్తే నా అనుగ్రహానికి పాత్రుడవవుతావు. నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి, బంధాలన్నీ పటాపంచలవుతాయి. అలా కాక అంతా నేనే, చేసేది ఏది చేయాలో ఏది చేయక్కర్లేదో నాకే తెలుసు అని అహంకరించావంటే నాశనమైపోతావు. అర్జున, సమస్త ప్రాణులను శాసించేవాణ్ణి నేనే, మరొకడు లేడు. ఈ విషయం తెలుసుకోకుండా నా మాట పెడచెవిని పెట్టి ఈ యుద్ధం ఎంతమాత్రం చేయను అని భీష్మించుకుని కూర్చున్నావనుకో, ఆ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది. నీ కోరిక ఎంతమాత్రం నెరవేరదు. ప్రకృతి సిద్ధమైన నీ గుణాలే నీ చేత యుద్ధం చేయిస్తాయి. తెలిసిందా? పార్థ, నీవు క్షత్రియుడవు. శౌర్య పరాక్రమాలు నీ స్వభావజనితమైన కర్మలు, అవునా? అలాంటి కర్మలకు కట్టుబడిన నీవు అవి చేయను అనడం అవివేకం. యుద్ధం చేయడం అనేది నీకు రాసిపెట్టిన కర్మ. నువ్వు చేయనన్నా నీకు తెలియకుండానే నీ స్వభావగుణం నీ చేత యుద్ధం చేయిస్తుంది. అర్థమైందా? సర్వేశ్వరుడని నేను సమస్త భూతకోటికి వాటి వాటి పూర్వజన్మలకు అనుగుణంగా ప్రకృతిని అనువర్తించేలా నేను నియమిస్తున్నాను. అన్ని ప్రాణులకు నియామకుడైన వాడు ఈశ్వరుడు. ఎల్లప్పుడూ అన్ని ప్రాణుల హృదయాల్లోనూ ఉంటున్నాడు. ప్రకృతి అనే యంత్రం మీద ఉన్న ఈ ప్రాణులను మాయతో జంత్రగాడు బొమ్మలను ఆడించినట్లుగా ఆడిస్తున్నాడు. ప్రాణులను భ్రమలో ముంచివేస్తున్నాడు. అందువల్ల అందరినీ అన్నిటినీ శాసించే ఆ పరమేశ్వరుణ్ణి నీవు శరణు పొందు. అతని అనుగ్రహానికి పాత్రుడవుతావు. ఉత్కృష్టమైన చిత్తశాంతి పొందుతావు. నిత్యమైన మోక్షం లభిస్తుంది నీకు. అర్జున, ముముక్షులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. రహస్యాల్లోకెల్లా రహస్యమైనది ఇది. కర్మయోగం, ఇది జ్ఞానయోగం, ఇది భక్తియోగం. అన్ని యోగాలతో కూడిన గొప్ప జ్ఞానం. ఇదంతా నీకోసమని ఇంత విపులంగా బోధించాను. ఆలోచించుకో. బాగా ఆలోచించి ఉత్తమమైంది ఏదో నిర్ణయించుకుని నీ ఇష్టప్రకారం చెయ్యి. ఆత్మ సర్వస్వతంత్రమైంది. అయినప్పటికీ సామాన్య ప్రపంచ వ్యవహారాలలో, అంటే ప్రకృతి సంబంధమైన విషయాలలో కర్మ పరంపరలు దాని అధీనంలో లేవు. ఈ కర్మ పరంపరలు అనాది నుంచి వస్తున్నాయి. మనం అభిలషించకపోయినా, మనం మరో విధంగా కావాలని కోరుకున్న వందలు వేలాది విషయాలు ప్రపంచంలో జరిగిపోతూనే ఉంటాయి. ఆ కర్మల ఫలితాలు మనకు కూడా కొంత అనుభవంలోకి రావడమో, లేదా కర్మల్లో మనం కూడా కొంత భాగస్వాములం కావడమో సంభవిస్తుంది. ఇవి మనం తప్పించుకోలేం. ఈ పరిస్థితుల్లో విఘ్నుడైన వాడు తన మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకుని ఆ కర్మలు చేస్తాడు. వాటి వల్ల కలిగే సుఖదుఖాలను సమానంగా భావిస్తాడు. అజ్ఞాని అలా కాదు. ఈ కర్మబంధాల్లో చిక్కుకుంటాడు. వీరిద్దరికీ ప్రవర్తనలో ప్రధానమైన తేడా ఇదే. కాబట్టి ప్రకృతి లేక స్వభావం అనేది ఈశ్వరుడిలోని భాగం. లోకంలో జరిగే అన్ని కర్మలు ఈశ్వరుడి అనుశాసనం ప్రకారమే జరుగుతున్నాయి. ఆయన చేయిస్తున్నాడు, మనం చేస్తున్నాం, అంతే. అందువల్ల మానవుడు అహంకారాన్ని వదిలిపెట్టి పరమేశ్వరుణ్ణి శరణు పొందడమే విఘ్నుడు లేదా జ్ఞాని చేయవలసిన పని. ఈ విషయాన్ని కృష్ణుడు ఇక్కడ మరీ చెప్పడం జరిగింది.
అర్జున, నువ్వు నాకెంతో ఇష్టడివి. అందుకే నీ క్షేమం కోసం మరొక రహస్యం చెప్తాను విను. నా మీద భక్తితో మనస్సు పెట్టి ఉంచు. అత్యంత ప్రీతితో నన్నే పూజించు. వినమ్రుడవై నాకే నమస్కరించు. ఆ విధంగా ప్రవర్తించావు అంటే నీవు తప్పక నన్నే పొందుతావు. నీవు నాకు ప్రేమైన వాడివి కాబట్టి నీకు అసత్యం చెప్పడం లేదు, ఇచ్చకాలాడటం లేదు. నా మాట నమ్మర్జున, ఇది ముమ్మాటికి సత్యమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మీద ఎవరికైతే అపరిమితమైన ప్రీతి ఉంటుందో వారి మీద నాకు అంతకన్నా ఎక్కువ ప్రీతి ఉంటుంది. వారి వియోగాన్ని నేను క్షణం కూడా సహించలేను. వారు నన్ను పొందేలా నేనే చేస్తాను అర్జున. ఇది నిజం, ముమ్మాటికి నిజం. కౌంతేయ, ఎందుకు అనవసరంగా దుఃఖంలో మునిగిపోతావు? ఎందుకు మోహంలో పడి కొట్టుకుంటావు? అన్ని కర్మలు నాకే అర్పించు. పరమ నిశ్రేయసమును సాధనాలైన కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ రూపములైన సమస్త ధర్మాలు నా ఆరాధనా రూపాలే అని తెలుసుకోవయ్యా. అవన్నీ నాకే సమర్పించుకో. కర్త, కర్మ, క్రియ ఇవన్నీ నేను ఒక్కడినే అని గ్రహించు. ఇతర దేవతలను పూజించడం మాని నన్ను ఒక్కడినే శరణు పొందు. ఇలా సకల ధర్మాలను నాకే అనుసంధించడమే శాస్త్రీయమైన సర్వధర్మ పరిత్యాగం. అలా చేస్తే సకల పాపాల నుండి నిన్ను తప్పిస్తాను, మోక్షం ప్రసాదిస్తాను. అర్జున, నీకు జ్ఞానం కలగడానికై అతి రహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నీకు బోధించాను. ఇది నువ్వు భక్తి లేనివాడికి, తపస్సు లేనివాడికి ఎంతమాత్రం చెప్పవద్దు. శ్రద్ధాసక్తులు లేనివాడికి, నీ మీద నా మీద భక్తి లేనివాడికి, నా ఐశ్వర్యం, నా గుణాలు ఒకరు చెప్పగా విని అసూయపడేవాడికి ఎప్పుడూ ఇది చెప్పవద్దు సుమా. పరమోత్కృష్టమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు ఎవరు ఉపదేశిస్తాడో అతడు నీ మీద మిక్కిలి భక్తి కలవాడని, నన్ను చేరుకుంటాడని తెలుసుకో. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. అలా ఉపదేశించే భక్తుడి కన్నా నాకు ఎక్కువ ఇష్టమైన వాడు జగత్తులో మరొకడు ఇదివరకు లేడు, ఇప్పుడూ లేడు, ఇక ముందు కూడా ఉండబోడు. నా తత్వాన్ని విప్పి చెప్పే యోగశాస్త్రం ఇది. దీన్ని యోగ్యులకే బోధించాలి కానీ అయోగ్యులకి బోధించకూడదు. అయోగ్యులకు ఉపదేశించడం అనిష్టదాయకం. అర్జున, ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం జరగబోతున్నది. అలాంటి తరుణంలో శోకమోహాలు నిన్ను ఆవరించాయి. నీవు యుద్ధానికి విముఖుడవైనావు. నీ సందేహాలు తీర్చడానికి, నీ దుఃఖాన్ని, నీ భ్రాంతిని తొలగించడానికి ఈ గీతను ఉపదేశించాను. ధర్మయుక్తమైన మన ఇద్దరి మధ్య ఇప్పుడు సంవాద రూపంలో సాగిన మహత్తరమైన ఈ యోగశాస్త్రాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తున్నారో, పారాయణ చేస్తున్నారో వారు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధించిన వారవుతారు. అర్జున, ఎవరైతే అసూయ, ద్వేషం లేకుండా నమ్మకం, భక్తి శ్రద్ధలతో ఈ గీతను వింటున్నారో వారు కూడా సకల పాపాల నుండి విముక్తులవుతారు. పుణ్యకర్మలు చేసిన నా భక్తులతో చేరతారు, పుణ్యలోకాలు పొందుతారు. ధనంజయ, ఇంతవరకు నేను చెప్పిన పరమగోప్యమైన ఈ శాస్త్రమంతా ఏకాగ్రచిత్తంతో చక్కగా విన్నావు కదా. ఏ అజ్ఞానం, ఏ మోహం ఆవహించి నువ్వు ఈ యుద్ధం చేయనన్నావో ఆ అజ్ఞానం, ఆ మోహం ఇప్పుడైనా తొలగిపోయాయా లేదా చెప్పు అర్జున. కృష్ణ పరమాత్మ ఇలా గీతను బోధించిన పిమ్మట అర్జునుడిని అడిగాడు. అప్పుడు అర్జునుడు బదులు చెప్పాడు. అచ్యుత, నీ అనుగ్రహం వల్ల నా మోహం తొలగిపోయింది, దుఃఖం వదిలిపోయింది, నా సందేహాలు తీరిపోయాయి, నాకు జ్ఞానోదయమైంది. కృష్ణ, ఒకదాన్ని చూచి మరొకటి అనుకునే విపరీత జ్ఞానం ఇప్పుడు నాకు లేదు. అయినవారు ఆత్మబంధువులు అన్న మమకారం వల్ల నాలో దైన్యం పుట్టుకొచ్చింది. ఇప్పుడు అది లేదు. నీ దయ వల్ల యథావస్థితమైన తత్వజ్ఞానం ఇప్పుడు నాకు లభించింది. మనస్సుకి స్వస్థత చిక్కింది. జనార్దన, నీ ఆజ్ఞను శిరసావహించి కౌరవులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా అర్జునుడు కృష్ణుడికి సమాధానం చెప్పి తిరిగి యుద్ధోన్ముఖుడు కావడంతో 18 అధ్యాయాల రూపంలో ఉన్న భగవద్గీత ముగిసింది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులైన దుర్యోధనాదులు, పాండుపుత్రులైన ధర్మరాజాదులు యుద్ధం చేయడానికి పూనుకున్నారు కదా. అప్పుడు వారు ఏం చేశారు నాకు వివరంగా చెప్పవలసిందని ధృతరాష్ట్ర మహారాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సంజయుడు తాను స్వయంగా విన్న కృష్ణార్జున సంవాద రూపమైన గీతాశాస్త్రాన్ని అంధుడైన రాజుకి వినిపించడం జరిగింది. ధృతరాష్ట్ర మహారాజా, కురుక్షేత్ర సమరభూమిలో వసుదేవుడి తనయుడైన శ్రీకృష్ణుడికి, అతని మేనత్తైన పృథ కుమారుడు, బుద్ధిమంతుడైన అర్జునుడికి సంభాషణ రూపంలో సాగిన అద్భుతము, ఆశ్చర్యకరమైన గీతోపదేశాన్ని నేను స్వయంగా విన్నాను. అది వింటుంటే నా శరీరం పులకించింది. శ్రీకృష్ణుడు భగవంతుడు, యోగాలకు, యోగులకు ఈశ్వరుడు. అలాంటి మహానుభావుడు స్వయంగా చెప్పిన పరమ రహస్యము, పరమోత్కృష్టము అయిన ఈ యోగశాస్త్రాన్ని యథాతథంగా నేను వినగలిగాను అంటే అందుకు వ్యాసమహర్షి అనుగ్రహమే కారణం. ఆయన వరం ప్రసాదించకపోతే నాకింతటి భాగ్యం కలిగేది కాదు కదా. మహారాజా, నేను విన్న ఆశ్చర్యకరమైన ఆ కృష్ణార్జున సంవాదాన్ని ఇప్పుడు మళ్ళీ తలుచుకుని నాలో నేను ఆనందంతో పొంగిపోతున్నాను. పరమ పవిత్రము, పుణ్యప్రదమైన ఈ గీతోపదేశం వినగలగడం
నా పూర్వజన్మ విశేషమని, నా పూర్వపుణ్య విశేషమని భావిస్తున్నాను. మహారాజా, ఏం చెప్పను? ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించిన మహాద్భుతమైన విశ్వరూపాన్ని నేను కళ్ళారా చూచాను. ఆ మహా తేజోరూపం ఇంకా నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నది. ఇప్పటికీ శరీరం గగుర్పాటు చెందుతూ ఉన్నది. ధృతరాష్ట్ర మహారాజా, యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన భక్తుడు ధనుర్ధారుడు అయిన అర్జునుడు ఎక్కడ ఎవరి పక్షాన ఉంటారో అక్కడే ఆ పక్షాన సంపద, జయం, ఐశ్వర్యం, నీతి స్థిరంగా ఉంటాయని నా నమ్మకం అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాసయోగం సమాప్తం.